హైదరాబాద్ మియాపూర్లో బాలిక అనుమానాస్పద కేసు కొత్త ట్విస్ట్ తిరిగింది. బాలిక వసంతను తండ్రి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కోరిక తీర్చాలని కూతుర్ని బలవంత పెట్టాడు తండ్రి. అతడి వ్యవహారాన్ని తల్లికి చెప్తానని బాలిక బెదిరించడంతో కూతుర్ని హతమార్చాడు తండ్రి నరేష్. నడిగడ్డ తండాలో పొదల్లోకి తీసుకెళ్లి జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టి చంపేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. వారం రోజుల తర్వాత బాలిక మిస్సింగ్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఇంటి సమీపంలోనే బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. తండ్రిపై అనుమానంతో దర్యాప్తు చేసిన పోలీసులు అతడే హంతకుడని గుర్తించారు. బాలికను పొదల్లోకి తీసుకెళ్లి 11 నిమిషాల్లోనే చంపేసి బయటకు వచ్చినట్టు చెప్తున్నారు. బాలిక చనిపోయిందా లేదా అని చూసేందుకు మరోసారి హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లాడు నిందితుడు. హైదరాబాద్ మియాపూర్లో బాలిక అనుమానాస్పద కేసుకు సంబంధించి డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఈ కేసు పూర్వపరాలేంటి? తండ్రి నుంచి ఎటువంటి వెర్షన్ వస్తోంది? మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఏదైతే ఈ కేసు సంబంధించిన పూర్తిగా మిస్టరీ బయటపడింది చెప్పొచ్చు. దీని వ్యవహారం చూసినట్లయితే తండ్రి నేరుగా హత్య చేసినట్టుగా బయటపడింది. అయితే దీంట్లో అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే తండ్రి పూర్ణ వీడియోలు చూస్తూ దానికి అలవాటు పడిపోయి ఏకంగా కూతురు పైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశాడు. అయితే కూతురు ఎదిరించి తల్లికి చెప్తానని బెదిరించింది. ఈ నేపథ్యంలో తన భార్యకు చెప్తే ఎక్కడ పరువు పోతుందో లేకుండా తన భార్య ఏ విధంగా స్పందిస్తుందో తెలియక ఏకంగా కూతుర్ని ఏదో ఇంట్లోకి వెళ్ళి తీసుకువెళ్లి పక్కనే ఉన్న చిట్టడిలో తీసుకువెళ్లి ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఆ గోడకు అక్కడున్న చిన్నపాటి చెట్టు తీసి కొట్టడంతో అమ్మాయి అక్కడక్కడ చనిపోయింది. ఆ తర్వాత ఏమి తెలియని ఇంటికి వచ్చి దాదాపు 3 రోజుల పాటు ఇంట్లోనే ఉండిపోవడం జరిగింది. తర్వాత 3 రోజుల పాటు ఇంటి నుంచి కూతురు వెళ్లిపోయిన తర్వాత తల్లి నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పుడు కూడా తండ్రి మాత్రం ఎక్కడ హైరాణ పడకుండా పూర్తిగా కూలిగా ఉండిపోవడం జరిగింది. అయితే దాదాపు 11 రోజుల తర్వాత ఆ డెడ్ బాడీ చిట్టడిలో దొరకడం జరిగింది. దీనిపైన పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఆ మేరకు విచారణ ప్రారంభించారు. అయితే తండ్రి తల్లితో పాటు కొంతమంది అనుమానితుల ఫోన్లను ట్రాక్ చేసినప్పుడు చివరికి తండ్రి ఆ ప్రాంతానికి పలుమార్లు అక్కడికి వెళ్ళినట్టుగా పోలీసులకు రూఢి అయింది. దీంతో తండ్రిని పికప్ చేసి పూర్తిగా విచారించగా తానే తన కూతుర్ని చంపానని పూర్ణ వీడియోలు చూసి దానికి అలవాటు పడిపోయి ఆ మేరకు ఆ అమ్మాయి తల్లి కూతురు పైన అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశానని, ఆ తర్వాత తల్లికి చెప్తానంటే తన భార్యకి చెప్తానని చెప్పడంతో తానే హత్య చేశానని ఒప్పుకోవడం జరిగింది. ఈ మేరకు పోలీసులు నరేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. అయితే ఇది ఒక కిరాతకమైన చర్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ అటు ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించింది, ఏకంగా మంత్రి సీసీ కూడా స్పందించింది. బాలికను హత్య చేసిన వాళ్ళకు కిరాతకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో తండ్రి ప్రస్తుతానికి నిందితుడు తర్వాత అతన్ని అరెస్ట్ చేయడంతో దీనిపైన ఇప్పుడు పూర్తిగా కేసు మిస్టరీ వీడిందని చెప్పొచ్చు. అయితే ఈ వ్యవహారం పైన పోలీసులు అయితే తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఇప్పటికీ మరోసారి కూడా పోలీసులు నరేష్ ని తిరిగి కస్టడీ తీసుకొని ఇంకా పూర్తి స్థాయిలో కూడా విచారిస్తామని కూడా చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.